రైతులు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని అన్నారాయన. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు అకాల వర్షాలతో రైతులకు నష్టం జరగకుండా మద్దతు ధర ఇచ్చి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. కొందరు దీన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారని, రైతులు ఈ విషయం గుర్తించాలని అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతుకు సంబంధించిన ధాన్యానికి సంబంధించి ఏ ఒక్క గింజ కూడా వదలకుండా తీసుకునే కార్యాచరణ తీసుకున్నారు. అకాల వర్షాలు వచ్చినప్పటికీ రైతుకైతే అన్యాయం జరగకూడదు. ప్రభుత్వమే ఆ నష్టం భరించి కూడా కనీసం మద్దతు ధరతో రైతాంగాన్ని ఆదుకోవాలని మరి ముఖ్యమంత్రి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు స్పష్టంగా రైతులకు ధైర్యాన్ని చెప్పడం జరిగింది. కొంతమంది దీన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులకు సంబంధించి అకాల వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది జరుగుతుంది. ఆ ఇబ్బంది అధిగమించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకొచ్చి మేము ఉన్నామని ఈరోజు తడిసిన ధాన్యాన్ని, మొలకేసిన ధాన్యాన్ని కూడా తీసుకుంటామని స్పష్టంగా చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో అమాలి కొరత వల్ల ఏదైనా రైస్ మిల్లులో అక్కడ దించుకోకుంటే అక్కడున్న ప్రాంత వాసులందరికీ ఇబ్బంది జరిగితే ఏదో రాష్ట్రంలో రైతాంగ సోదరులకు ఇబ్బంది జరిగినట్టు ప్రతిపక్షాలకు సంబంధించిన వారు మాట్లాడుతూ ఉన్నారు. అదే విషయం